కోనసీమ రుచులకి స్వాగతం. ఈరోజు పచ్చడిలో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, 2 కేజీల ప్రాన్స్ తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, అరచెక్క నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పాన్ తీసుకొని 5 ఇలాచి, 10 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి లైట్గా వేయించండి. వేగిన తర్వాత 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి మళ్ళీ వేయించండి. బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టండి. అదే పాన్లో 2 కేజీల రొయ్యలు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి నీరు పోయే వరకు ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత తీసి వేరొక గిన్నెలో వేసి అదే పాన్లో 1/2 లీటర్ నువ్వుల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగనివ్వండి. కాగిన తర్వాత రొయ్యలను అందులో వేసి ఫ్రై చేయండి. కొంచెం కలర్ మారిన తర్వాత 6 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో ఫ్రై చేయండి. నిదానంగా ఫ్రై చేస్తే మసాలా మాడకుండా ఉంటుంది. తర్వాత దించుకున్న తర్వాత 1 కప్పు కారం, అరకప్పు సాల్టు, వేయించి మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇది స్టవ్ మీద కాదు, దించిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే కారం మాడిపోతుంది. ఆ తర్వాత చల్లారిన తర్వాత 10 నిమ్మకాయల రసం తీసి కలపండి. బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో తీసుకొని పెట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.